నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ మహిళా కార్యకర్త ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అత్యంత సన్నిహితురాలు అట్ల శ్రీదేవి హత్య కేసులో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కోడలు ఏవి జస్వితారెడ్డి ప్రమేయం ఉన్నట్టు బాధితులు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి దాయాదులైన ఏవి భాస్కర్ రెడ్డి, ఏవి గోపాల్ రెడ్డి అని అన్నదమ్ముల మధ్య 20 ఏళ్లుగా గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవిని హత్య చేశారు. తనకు అత్యంత సన్నిహితురాలైన శ్రీదేవి హత్యపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. ఈ కేసులో మొదటి నిందితులుగా ఏవి గోపాల్ రెడ్డి, ఆయన భార్య శిరీష, వారి కుమారుడు కేదార్నాథ్ రెడ్డితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడైన ఏవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. హత్య కేసులో ఏవి సుబ్బారెడ్డితో పాటు ఆయన ముగ్గురు కుమార్తెలు ఏవి జస్వితారెడ్డి, చరిష్మారెడ్డి, జాహ్నవి రెడ్డిలపై కూడా బాధితుడైన ఏవి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వీరిలో జస్వితారెడ్డికి టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కుమారుడు సిద్ధార్థతో 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం సిద్ధార్థ్ జస్వితారెడ్డి దంపతులు అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏవి సుబ్బారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులందరిపై ఫిర్యాదు చేయడం వెనుక ఎవరున్నారనే విషయమై ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బోండా ఉమా తన కోడలిపై హత్య కేసు నమోదవడంపై ఎలా స్పందిస్తారో చూడాలి.